వెరీ టేస్టీ మటన్ కర్రీ రెడీ. మీకు కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకుని కరివేపాకు రెమ్మలు, ఒక పచ్చిమిర్చి, ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చూసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు అనేవి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గ ఉప్పు, చిటికెడు పసుపు కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచుకోవాలి. ఇందులోకి కారం వేసుకోవాలి, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా మటన్ మసాలా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 9 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అయితే మటన్ పీసెస్ అనేవి మెత్తగా ఉడుకుతుంది. 9 విజిల్ తర్వాత ఇందులోకి కొద్దిగా మటన్ మసాలా అనేది వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. గ్రేవీ అనేది ఇలా చిక్కగా వచ్చేలా చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అనేది. అంతే.